కేసీఆర్ పాలనలో నీళ్లు నియామకాలు లేకపోగా నిధులను జేబులో నింపుకున్నారని విమర్శించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. 4.5 ఏళ్లు తెలంగాణను దోచుకున్న కేటీఆర్ మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు అని విమర్శించారు. 4.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దాచుకున్న కేటీఆర్ బట్టేబాజ్ మాటలతో మరోసారి తెలంగాణని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. నీళ్లు తీసుకురాలే, ఉద్యోగాలు ఇవ్వలే, నిధులు వాళ్ళ జేబుల్లో నింపుకున్నారు. తెలంగాణ ప్రజల ఆశల్ని వమ్ము చేశారని కేసీఆర్ పై మండిపడ్డారు పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోని ఘనత ఒక్క కేసీఆర్ కి దక్కుతుందన్నారు ఉత్తమ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రంలో మా జీవితాలు బాగుపడతాయనుకున్నారు. కానీ కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి నిరాశ నిస్పృహ మిగిలాయి. ఏ వర్గం చూసినా మేము మోసపోయినాం కేసీఆర్ వల్ల అని స్పష్టమైన భావనతో ఉన్నారు. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, మోసం చేసిండు. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, మోసం చేసిండు. గిరిజనులకు 3 ఎకరాలు అన్నాడు, మోసం చేసిండు. ముస్లింలకి గిరిజనులకి 12% రిజర్వేషన్ అన్నాడు, మోసం చేసిండు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, మోసం చేసిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, మోసం చేసిండు. ఏ మోహంతో కేసీఆర్ అయిన కుటుంబం అయిన పార్టీ ఈరోజు ఓట్లు అడగబోతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం.